వెస్ట్ బెంగాల్ మీరు మీ మీ అంచనాలు మొదటి నుంచి కూడా ఒకటే. నేను ఫస్ట్ నుంచి చూస్తున్నాను కాబట్టి ప్రతి దగ్గర మీరు గణాంకాలని బేస్ చేసుకుంటే మమతా బెనర్జీ గెలవడమే జరుగుతుంది అండ్ మమతా బెనర్జీ ఓడిపోవడం అనేది కుదరదు పని అని మీరు మొదటి నుంచి చెప్తూ ఉన్నారు. బికాస్ నెంబర్స్ ఇక్కడ వాళ్ళ ఇందాక మీరు కూడా అన్నారు 120 సీట్స్ వాళ్ళు పూర్తి పట్టు ఉన్నటువంటి నియోజకవర్గాలు, అక్కడ మెజారిటీ ముస్లిం ఓట్లు ఉన్నాయి, అవి వాళ్ళ కంచు కోటలు. సో వాటిని బద్దలు కొట్టాలంటే చాలా కష్టమైన పనే అని. అండ్ ఇంకోవైపు ఓట్ల చీలికలు, ఓట్ బ్రేకర్స్ ఉన్నారు అక్కడ, సిపిఎం లాంటి పార్టీలు ఇవన్నీ ఉన్నాయి. నా నా ఇప్పుడు కాకపోతే కొంతమంది ఇప్పుడు నిన్న ప్రదీప్ గుప్తా లాంటి వాళ్ళు ఎగ్జిట్ పోల్స్ లో అంచనాలు ఎట్లా ఉన్నాయనేది, యాక్సిస్ మై ఇండియా ప్రదీప్ గుప్తానేమో అక్కడ సైలెన్స్ ఉంది, అక్కడ ఓటర్లందరూ కూడా సైలెంట్ గా ఉన్నారు, వాళ్ళు అసలు ఏం చెప్పట్లేదు, ఎవరు గెలుస్తారు అని అడిగితే కనుక పోల్ సర్వేలో మా ఏజెంట్స్ వెళ్తున్నప్పుడు వాళ్ళకి ఎవరు చెప్పట్లేదు, సో మేము నిర్ధారించలేకపోతున్నాము అని ప్రదీప్ గుప్తా అన్నాడు. అదే ప్రదీప్ గుప్తా యాక్సిస్ మై ఇండియా తమిళనాడులో విజయ్కి పూర్తి మెజారిటీ ఇచ్చారు. అయితే మరి పోనీ ఇంతకు ముందు యాక్సిస్ మై ఇండియా నిజంగానే కొంచెం క్రెడిబుల్ నెంబర్సే చూపించారు గతంలో. ఇప్పుడు ఆమ్ ఆద్మీ పార్టీ పంజాబ్ విక్టరీ కావచ్చు, యోగి ఆదిత్యనాథ్ ముఖ్యమంత్రి అయిన మొట్టమొదటిసారి బీజేపీ ప్రభుత్వం ఏర్పడిన టైం 2017 ఎలక్షన్స్ కావచ్చు, వీళ్ళందరూ బాగానే ప్రెడిక్ట్ చేశాడు ఆయన. బెంగాల్లో సైలెన్స్ దేనికి సంకేతం? అండ్ మమతా బెనర్జీ అధికారం కోల్పోవడం అనేది ఇంకా అబద్ధం అనే అనుకోవాలా మీ అంచనా ప్రకారం? మేబీ ఛాన్స్ లేదంటారా? ఎమోషనల్ ఓట్ లేదా అక్కడ? జై శ్రీరామ్ పనిచేయట్లేదా? సాయి గారు, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ థింక్ మ్యాక్సిమం ఎస్ఐఆర్ ఇంపాక్ట్ ఉన్న స్టేట్ వెస్ట్ బెంగాల్. సాయి గారు, ఈ మళ్ళీ టర్న్ ఓవర్ గురించి మాట్లాడుతున్నాను. నేను చాలా ఛానల్స్ వెళ్ళి చెప్పాను, ఈ టర్న్ ఓవర్ తప్పు. వెస్ట్ బెంగాల్ టర్న్ ఓవర్ ఇస్ టోటల్లీ రాంగ్. ఎందుకంటే మీరు చూస్తే ఫర్ ఎగ్జాంపుల్ చాలా మటుకు లెట్ us గెట్టింగ్ వన్ వెరీ క్లియర్ సాయి గారు, 2021లో ఓకే 6.3 కోట్ల మంది ఓటేశారు సాయి గారు. ఓకే, 2020 ఇప్పుడు 5.9 crore ఓటు దాంతో పడింది. కానీ ఈసారి ఎస్ఐఆర్ రెడ్యూస్ చేసిన తర్వాత కూడా ఎక్కువ ఓట్లు పడాయి అంటారు. ఎంత పడ్డాయి సాయి గారు? 6.8 crore పడ్డది. అంటే లాస్ట్ 2021లో 6.3 ఉంటే 50 లక్షల మంది ఎక్కువ ఈసారి ఓటేస్తారు అని చెప్తున్నారు. కానీ అది తప్పు ఫిగర్. ఎందుకంటే 2021 తర్వాత 24 మీరు చూడాలి. యాక్చువల్లీ 24లో ఎన్ని ఓట్లు పడాయని చెప్పి చూస్తే అక్కడే మీకు చాలా మటుకు క్లారిటీ వస్తుంది అన్నమాట. ఈ 1.4 crore డిడ్ నాట్ ఓట్ అని చెప్పేసి మనం 2024లో చూస్తున్నాం. 7.66 crore 7.66 లక్షల మంది ఆ టైంలో లోక్సభ పోల్స్లో ఎన్యూమరేట్ ఉన్నారు, కానీ ఓట్ వేసింది తక్కువనే. ఈసారి కూడా మీరు చూస్తున్నారు 6.8% అని ఒక అంచనా ప్రకారం ఓటు డౌన్ అనమాట. 50 లక్షల మంది ఈసారి ఓట్ వేయలేదు సాయి గారు. ఎందుకంటే ఒకటి తీసేశారు లిస్ట్ నుంచి, మనకు తెలిసింది ఆల్మోస్ట్ 90 లక్షల మంది దాకా తీసేశారు. కొత్త ఓటు వేసిన వాళ్ళు 30 నుంచి 40 లక్షలు సాయి గారు. ఫైనల్ ఫిగర్స్ ఇంకా వస్తుంది, 40 లక్షలను పెట్టుకుందాం. వీళ్ళు చాలా మంది దీంట్లో కొత్త ఓటర్లు. దే ఆర్ నాట్ ఓటర్స్ హు అపీల్డ్ అండ్ గాట్ దేర్ నేమ్స్. అది చాలా తక్కువ, 1000 మంది కూడా లేరు అది. సో వెస్ట్ బెంగాల్ పాలిటిక్స్లో మనం అర్థం చేసుకోవాల్సింది, దానికోసం ప్రదీప్ గుప్తా కానీ మిగతా ఎవరు ప్రెడిక్ట్ చేయట్లేదు. అంటే ఈవెన్ మూర్తి గారితో మాట్లాడాను నేను ఆత్మసాక్షి గ్రూప్. ప్రతి కాన్స్టిట్యున్సీలో మీకు చూడాల్సి వస్తుంది సాయి గారు. నేను ఇప్పుడు 294 దాంట్లో ఆల్మోస్ట్ 130 దాకా వచ్చాను నేను అనాలిసిస్లో. ఎవరెవరు 15,000 ఓట్లు 10,000 ఓట్లతో గెలిచారో లాస్ట్ టైం టీఎంసీ వైపు నుంచి, వాళ్ళకి ఈసారి డేంజర్ ఉంది సాయి గారు. ఎందుకంటే మొత్తం తీసేస్తే మీరు 294 స్థానాలు తీసేస్తే, మీరు డివైడ్ చేస్తే ప్రతి కాన్స్టిట్యున్సీలో 30,000 ఓట్లు పోయినాయి సాయి గారు, ప్రతి కాన్స్టిట్యున్సీలో. సో మీరు 10,000 15,000 ఓట్లతో గెలిచారనుకోండి, యు ఆర్ ఇన్ డేంజర్. ఎందుకంటే అది కూడా గెలిచిన వాళ్ళు, ఓడిపోయిన వాళ్ళకి ప్రాబ్లం లేదు. గెలిచిన వాళ్ళకి వాళ్ళు 20,000 30,000 క్రాస్ చేసి ఇంకా 20,000 ఎక్స్ట్రా తీసుకురావాల్సి వస్తుంది. సో 50,000 మెజారిటీతో మీకు గెలవాలి, విచ్ ఇస్ ఇంపాసిబుల్ ఇన్ అసెంబ్లీ ఎలక్షన్స్. లోక్సభ చేయొచ్చు మీరు. ఈ నంబర్ గేమ్ సాయి గారు చాలా మంది మిస్ అయిపోయారు. మీరు ఎగ్జిట్ పోల్ అక్కడ వెళ్ళి మీరు ఎవరికి ఓటేశారని అడగడం కాదు, మీరు ప్రతి కాన్స్టిట్యున్సీలో ప్రతి బూత్ అనలైజ్ చేయాల్సి వస్తుంది. ఎన్ని ఓట్లు పోయినాయి అక్కడి నుంచి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ వీళ్ళు అంటున్నారు 92%. సాయి గారు, మీరు చెప్పే లెక్క ప్రకారం మీరు ఇప్పుడు ఇందాక అన్నారు 1000 అంటే ఎన్ని ఓట్ల తేడాతో ఓడిపోయిన వాళ్ళు సార్ ఇప్పుడు ఎఫెక్ట్ అయ్యేది? 10 to 15,000 ఓట్స్ సాయి గారు మినిమం. ఈవెన్ 20,000 ఓట్లతో గెలిచిన వాళ్ళు కూడా డేంజర్ జోన్ లో ఉన్నారు. ఇప్పుడు మీరు చెప్పిన లెక్క ప్రకారము యాక్చువల్లీ నేను ఇప్పుడు వెస్ట్ బెంగాల్ లో చూశాను, బిలో 1000 ఓట్లతోటి ఓడిపోయిన వాళ్ళు బీజేపీ ఎన్ని సీట్లు ఓడిపోయినాయి, టీఎంసీ ఎన్ని సీట్లు ఓడిపోయింది ఇక్కడ లెక్కేశాం సార్.
అంటే ఇప్పుడు 75 సీట్లు 20,000 లోపు ఓట్లతోటి ఓడిపోయినవి బీజేపీ 75 సార్. టీఎంసీ ఓడిపోయినవి 57 సార్. సో ఇప్పుడు బీజేపీ కూడా చూడండి, నష్టపోతుందా? లేదు అదే విన్నింగ్ ఎవరు, ఓడిపోవడం కాదు. మనం యాక్చువల్ చూడాల్సింది గెలిచింది ఎవరు బీజేపీ అనేది. ఓడిందంటే టీఎంసీ గెలిచింది. ఎగ్జాక్ట్లీ. సో ది 75 అని మీరు చెప్తున్నారు చూడండి, ఈ 75 ఫిగర్స్ మీరు యాడ్ చేయాల్సి వస్తుంది. 75 ఇస్ అ వెరీ క్రూషియల్ నంబర్. ఓకే, Yes. టీఎంసీ ఓడిపోవడం అనేది టీఎంసీకి ప్రాబ్లం లేదు, ఎందుకంటే దీస్ ఆర్ బీజేపీ స్ట్రాంగ్ హోల్డ్స్. ఓకే, ఇది నార్త్ బెంగాల్లో ఉన్న అలీపుర్ద్వార్, కలింపాంగ్, డార్జిలింగ్, సిలిగుడి ఈ ఏరియాలో ఉందన్నమాట అది. కరెక్ట్, సో కరెక్ట్. మీకు ఈ 75 స్థానాలు ఉంది చూడండి, బిలో 1000 కానీ ద మోస్ట్ క్రూషియల్ ఇస్ దట్ నంబర్. బిలో 10K మీరు 75 చూపిస్తుంది. ఇది 20,000 లోపల ఓట్లతోటి సార్. ఇందులో నేను మీకు ఈవెన్ బ్రేకప్ కూడా చేశాను యాక్చువల్లీ. ఒక రాత్రంతా కూర్చున్నాను. సో ఓకే. ఇందులో చూడండి మీరు ఇప్పుడు ఈ నంబర్స్ చూడండి సార్. నేను యాక్చువల్లీ ఐ వాంటెడ్ టు డిస్కస్ విత్ యూ ఓన్లీ, మీతో మాట్లాడాలని అనుకున్నాను చాలా. ఇప్పుడు బీజేపీ Correct, లాస్ట్ సీట్స్ లో సిపిఎం 21,000 తీసుకుంది సార్. అప్పుడు ఇందులో కరెక్ట్. చూస్తే సిపిఎం ఎక్కువ 20,000 15,000 ఓట్లు సిపిఎం వచ్చాయి. సిపిఎం ఇస్ ద ఓట్ బ్రేకర్. నిజంగా స్పాయిలర్ ఒక రకంగా చెప్పాలంటే. రాణిగంజ్ అని చెప్పే కాన్స్టిట్యున్సీ ఈజ్ అ మైనారిటీ డామినేటెడ్ కాన్స్టిట్యున్సీ. ఓకే. సో దాంట్లో మమతా బెనర్జీకి వ్యతిరేకత ఓటేసిన ముస్లింస్ బీజేపీకి వేయరు. సో లాస్ట్ టైం వీళ్ళిద్దరు కలిసి పోటీ చేశారు, మీకు గుర్తుంటుంది. దట్ ఇస్ అన్ అలయన్స్ యాక్చువల్లీ. కాంగ్రెస్ అండ్ సిపిఎం అలయన్స్ ఉండే. ఈసారి వాళ్ళు కాంటెస్టింగ్ ఇండివిజువల్లీ. సో కాంగ్రెస్ ఇప్పుడు కూడా బీజేపీ వాళ్ళు ఏం చూస్తున్నారంటే, ఒకటే స్టేట్ లో వాళ్ళు హోప్ చేసేది కాంగ్రెస్ బాగా పర్ఫామ్ చేయాలంటే అది వెస్ట్ బెంగాల్. ప్లీజ్ వెస్ట్ బెంగాల్ మీరు బాగా పర్ఫామ్ చేయండి అని చెప్పి వాళ్ళు లిటరలీ కాంగ్రెస్ చెప్తున్నారు అనమాట. ఎందుకంటే ముస్లిం ఓట్లు వాళ్ళు తీసుకెళ్లిపోతారు సాయి గారు. ఇది జరగలేదు. మీరు అంటున్న లెక్క ప్రకారం 75 సీట్లు బీజేపీ అండ్ టీఎంసీ గెలిచినవి, బీజేపీ ఓడిపోయినవి 20,000 లోపల మెజారిటీ తోటి. 10,000 లోపల 37 సీట్లు ఉన్నాయి. అంటే ఇప్పుడు ఈ నంబర్స్ బీజేపీకి వచ్చే అవకాశం ఉందా? ఇప్పుడు ఎగ్జిట్ పోల్స్ లో 120, 125 అని చెప్తున్నారు చూడండి సాయి గారు. 130 దాకా చెప్పారు. ఈ నంబర్ యాడ్ చేయండి. లాస్ట్ టైం బీజేపీ గెలిచింది 77. ఈ 77తో ఈ 75 యాడ్ చేసి ఒక 10 సీట్లు తీసేసేయండి. దట్ ఈస్ ద నంబర్ యు ఆర్ గెటింగ్. ఓకే, సో అంటే 140 వరకు రావచ్చు. కానీ ఇట్ ఆల్ డిపెండ్స్ ఆన్ సిపిఎం అండ్ కాంగ్రెస్ ఈసారి సపరేట్ గా పోటీ చేస్తున్నారు. ఇప్పుడు మీరు ఒక రాణిగంజ్ కాన్స్టిట్యున్సీ చూపించారు, అట్లనే ఓట్లు స్ప్లిట్ అయింది అనుకోండి అక్కడ కూడా. దట్ బీజేపీ ఉన్నాయి సార్. ఇక్కడ అన్ని కాన్స్టిట్యున్సీస్ పెట్టాను నేను. దుర్గాపూర్, పూర్బా అండ్ బర్జోరా, రాణిబంద్ అన్నిట్లో సిపిఎం ఐఎన్సి కాంగ్రెసే కాదు, ఎందుకంటే వాళ్ళు అలయన్స్ గా పోటీ చేశారు లాస్ట్ టైం. సో వాళ్ళిద్దరు మైనారిటీ ఓట్స్ తీసుకెళ్లిపోయారు. సిపిఎం కి ఒక చిన్న 2-3% ఓట్స్ ఉంటాయి సాయి గారు. ఇన్ఫాక్ట్ లాస్ట్ టైం బీజేపీ అండ్ టీఎంసీ నడుమిట్లో ఉన్న గ్యాప్ 2.8 crore ఓటర్స్ టీఎంసీకి ఓటేశారు లాస్ట్ అసెంబ్లీ ఎలక్షన్లో సాయి గారు. బీజేపీకి ఓటేసింది 2.2. అంటే 60 లక్షల గ్యాప్ ఉంది ఓటర్స్కి. అప్పుడు మీరు 294 స్థానాల్లో 60,000 ఓట్లు డివైడ్ చేస్తే చాలా తక్కువ ఉంటుంది మార్జిన్ అన్నమాట. ఇది చాలా క్రూషియల్. ఈ మార్జిన్ ఇస్ వాట్ ఇస్ కేరింగ్ పీపుల్ లైక్ ప్రదీప్ గుప్తా. ఎందుకంటే స్టాటిస్టికల్ పాసిబిలిటీలో ఇది రాదు, మీరు చూపించలేరు. సో మనం 4వ తారీఖు పొద్దున నుంచి కూర్చున్నప్పుడు మనం చూడాల్సిందంటే ప్రతి కాన్స్టిట్యున్సీలో, ప్రతి బూత్లో దానికోసం మమతా బెనర్జీ వాళ్ళ పార్టీ వాట్సాప్ మెసేజ్ పంపించి మిగతా స్టేట్స్ నుంచి స్పెషల్ ట్రైన్స్ అరేంజ్ చేసి తీసుకొచ్చారు వీళ్ళు. ఈవెన్ బీజేపీ వాళ్ళు కూడా చేశారంటున్నారు. ఫ్లైట్స్ 25,000 మంది ప్రతిరోజు ట్రావెల్ చేశారు సాయి గారు లాస్ట్ 6 రోజుల్లో బిఫోర్ ఎలక్షన్ ఈచ్ ఫేస్. ఆలోచించండి. హైదరాబాద్ నుంచి నా ఫ్రెండ్స్ ఉన్నారు చాలా మంది, అక్కడ వెళ్ళి ఓటేశారు. వాళ్ళ ఓట్స్ అక్కడే ఉంది. ఇక్కడ ఐటీ సెక్టర్లో పనిచేస్తున్న వాళ్ళు, వాళ్ళకు కూడా అర్థమైపోయింది. ఇంకా పేదోళ్ళ సంగతి చెప్పక్కర్లేదు. మమతా బెనర్జీ వాళ్ళ పార్టీ ఒక పుకారు ఏం లేపారంటే, మీరు ఈసారి ఓటు వేయకపోతే మీ ఓటు పోయింది, ఇంకా మీ పేరు ఉండదు ఎలక్షన్లో అని చెప్పి. దాట్ స్కేర్డ్ ద పీపుల్ అలా. కానీ ఒక మాట గుర్తుపెట్టుకోవాలి సాయి గారు. ఫర్ ఎగ్జాంపుల్ మనం మైనారిటీ డామినేటెడ్ కాన్స్టిట్యున్సీస్ తీసుకుందాం. కొన్ని కాన్స్టిట్యున్సీలో 60-70% మంది ముస్లిమ్స్ ఉన్నారు. అక్కడ మీ ఓట్ పర్సెంట్ ఈవెన్ 5%, 10% పెరిగితే కూడా అది మమతా బెనర్జీకి ఫేవర్గా వస్తుంది. ఆమెకి 20,000 ఓట్లు చాలు మెజారిటీ. 40,000 ఇచ్చి ఆమె ఏం చేసుకుంటుంది? ఏం చేసుకోలేదు ఆమె. సో దట్ విన్నింగ్ మార్జిన్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ సాయి గారు. అది నేను చెప్తున్నాను మళ్ళీ మమతా బెనర్జీకి ప్రాబ్లం ఎందుకు భయం వస్తుందంటే, ఎందుకు స్ట్రాంగ్ రూమ్ ముందు ధర్నాలు చేస్తుంది, ఎందుకు కౌంటింగ్ సెంటర్స్లో సెంట్రల్ గవర్నమెంట్ ఆఫీసర్స్ని పెట్టొద్దు అంటున్నాను, బికాస్ షీ స్కేర్డ్.
5,000 ఓట్లు 2,000 ఓట్లు కూడా సాయి గారు ఈసారి చాలా ఇంపార్టెంట్గా ఉంటుంది. ఒక అసెంబ్లీ ఎలక్షన్లో యాజ్ ఇట్ ఈస్ మార్జిన్స్ తక్కువ ఉంటుంది, కానీ ఈసారి ఉన్న ఈ పర్టికులర్ పొజిషన్లో ఇప్పుడు చూస్తున్నాం మనం, ఈ మిగతా చోట్ల లాగా కాదు. కీప్ అస్సాం పక్కన పెట్టండి, తమిళనాడు పక్కన పెట్టండి, కేరళ పక్కన పెట్టండి, పుదుచ్చేరి పక్కన, అస్సాంలో ఉన్న టెన్షన్ వెస్ట్ బెంగాల్లో దానికన్నా చాలా చాలా ఎక్కువ. ఎందుకంటే ఎవ్రీ ఓట్ కౌంట్స్ అని మనం ఎప్పుడు ఎలక్షన్ చెప్తాం, దాని ప్రాక్టికల్ ఎగ్జాంపుల్ వెస్ట్ బెంగాల్లో జరుగుతుంది. అండ్ మమతా బెనర్జీకి సాయి గారు ఈసారి 4వ సారి ఆమె ట్రై చేస్తుంది. గెలుస్తుందా అంటే ఎస్, పాసిబుల్లీ ఎస్, కానీ చాలా నారో మార్జిన్ ఉంటుంది. ఎక్కడ ఉన్న 3 సీట్లు ఉన్న బీజేపీ 2011 నుంచి 2016కి వచ్చినప్పుడు 75 సీట్లు, 2021కి వచ్చేదాకా వాళ్ళు 77 సీట్లు పెంచుకున్నారు. మెయిన్ ఆపోజిషన్ పార్టీగా మారిపోయారు వెస్ట్ బెంగాల్లో. అదే టైంలో సిపిఎం అండ్ కాంగ్రెస్ మాయమైపోయారు. మనం అందరు గుర్తుపెట్టుకోవాలి సాయి గారు, ఇది ఒక పెద్ద స్టోరీ ఉంది అని అనుకో. ఎందుకంటే వెస్ట్ బెంగాల్ పాలిటిక్స్ అనే కానీ చాలా మటుకు వెస్ట్ బెంగాల్ పాలిటిక్స్ ఇస్ డిఫరెంట్. సో మనం వెస్ట్ బెంగాల్ పాలిటిక్స్ చూసినప్పుడు మమతా బెనర్జీ రోల్ కానీ దానికన్నా ముందు అక్కడున్న కాంగ్రెస్ పార్టీ, ఎందుకంటే చాలా మటుకు 15 సంవత్సరాల తర్వాత చేస్తున్నప్పుడు బెంగాలీ అస్మిత, బెంగాలీ మనుష్ అని చెప్పి, ఈవెన్ మహారాష్ట్రలో మీరు ఇదే స్ట్రాటజీ చూస్తారు. వాళ్ళు దే విల్ యూజ్ ద లోకల్ ఎమోషనల్ అన్నమాట ఆడుకోవడానికి. 2026 ఎలక్షన్ డెఫినెట్గా ఇట్ విల్ బి చాలా మటుకు బీజేపీ వైపు నుంచి వాళ్ళు అన్ని ఎఫర్ట్స్ పెట్టారు సాయి గారు. ప్రధానమంత్రి నుంచి అమిత్ షా గారు కూడా అక్కడే ఉండి 2 వారాలు పనిచేసి వాళ్ళు క్యాంపెయిన్ చేశారు. వాళ్ళ వర్కర్స్ని వాళ్ళు చాలా మటుకు మోటివేట్ చేశారు. ఎందుకంటే బెంగాల్ పొలిటికల్ లీడర్షిప్ అనేది కాంగ్రెస్ స్టార్ట్ చేశారు సాయి గారు. మమతా బెనర్జీ అనేది కాంగ్రెస్ నుంచి వచ్చింది కదా సాయి గారు ఆమె. సో డెఫినెట్గా ఇప్పుడు బిధన్ చంద్ర రాయ్, బీసీ రాయ్, ఆయన చాలా మటుకు ముఖ్యమంత్రి ఎప్పుడయ్యారు? 1947 పార్టీషన్ జరిగిన తర్వాత బిపిన్ చంద్ర రాయ్ ఆయన ఒక స్టెబిలిటీ తీసుకొచ్చారు సాయి గారు చాలా మటుకు. కోల్కతా కానీ ఆయన సాల్ట్ లేక్ సిటీ విచ్ ఇస్ దేర్ హైటెక్ సిటీ అని చెప్పొచ్చు మనం. ఆయన డెవలప్ చేసింది ఆయన అనమాట. మనం హైటెక్ సిటీ ఇక్కడ 90లో స్టార్ట్ చేసాం. బిపిన్ చంద్ర రాయ్ స్టార్టెడ్ ఇన్ 67. సో డెవలప్మెంట్ వైజ్ కల్కట్టా చాలా మటుకు ముందు ఉండే, కానీ కాంగ్రెస్ పార్టీకి చాలా మంది అక్కడి నుంచి వాళ్ళ లాయల్టీ తర్వాత పోయింది సాయి గారు. ఎందుకంటే ఇదే కాంగ్రెస్ పార్టీ స్వరాజ్ కోసం వందే మాత్రం మొదలుపెట్టిన అదే చోట కల్కత్తా, మర్చిపోతున్నాం మనం అది. దాని తర్వాత ఆఫ్ కోర్స్ మనం చూసాం సిద్ధార్థ్ శంకర్ రే వచ్చారు. సిద్ధార్థ్ శంకర్ రే గారు వచ్చారు, హీ వాజ్ ద లాస్ట్ ముఖ్యమంత్రి అని చెప్పట్టు. కానీ 67 ఎలక్షన్స్లో అది పొలిటికల్ ఎర్త్క్వేక్ అంటారు సాయి గారు. చాలా మటుకు కాంగ్రెస్ అబిచ్యూరీ అక్కడి నుంచి స్టార్ట్ అయింది. కాంగ్రెస్ ఫినిష్ అయింది అక్కడి నుంచి అనమాట. అక్కడి నుంచి మొదలైంది లెఫ్ట్ ఫ్రంట్ విక్టరీ అన్నమాట. స్పెషలీ 71 విక్టరీ చాలా మటుకు ఇంపార్టెంట్ సాయి గారు. అది కూడా అదే టైంలో మీకు గుర్తుంటుంది, బంగ్లాదేశ్, ఇండియా పాకిస్తాన్ యుద్ధం జరిగింది ఈస్ట్ పాకిస్తాన్లో. అండ్ బెంగాల్ ఒక వైపు మారిపోయింది అనమాట. కాంగ్రెస్ దాని తర్వాత సిద్ధార్థ్ శంకర్ రాయ్ గారు ఎండ్ ఆఫ్ ద ఎరా అక్కడ. దాని తర్వాత కాంగ్రెస్కి అసలు ప్రసక్తే లేకుండా పోయింది. జ్యోతిబాసు గారు ఒక మార్క్సిస్ట్ లీడర్గా ఉండి వన్ ఆఫ్ ద లాంగెస్ట్ సర్వింగ్ చీఫ్ మినిస్టర్స్ వచ్చారు. ఆయన కూడా చాలా మటుకు మనకు తెలిసిందే, దాంట్లో ఆపరేషన్ బర్గా అని చెప్పి ఒక ఆపరేషన్ ఉండే సాయి గారు. అంటే ల్యాండ్ రిఫార్మ్స్, నక్సలిజం వెస్ట్ బెంగాల్లో మొదలైంది నక్సల్ బారీలో, కానీ నక్సలిజం వెస్ట్ బెంగాల్లో లేదు. కేరళ ఫస్ట్ కమ్యూనిస్ట్ ఎలక్టెడ్ గవర్నమెంట్, అక్కడ నక్సలిజం లేదు. ఎందుకంటే ల్యాండ్ రిఫార్మ్స్ చాలా ఉండే సాయి గారు. అది వీరు చేశారు, ఎస్పెషలీ రైతుల కోసం చేసిన దాని ప్రకారం. అది కాకుండా పంచాయత్ రాజ్ సిస్టమ్ 78లో డీసెంట్రలైజ్ చేశారు కంప్లీట్గా లోకల్ బాడీగా. అది లెఫ్ట్ ఫ్రంట్కి అన్నిటికన్నా పెద్ద అడ్వాంటేజ్ ఉంటుంది సాయి గారు. 1977 నుంచి ఆల్మోస్ట్ 2011 దాకా కంటిన్యూస్గా కమ్యూనిస్ట్ గవర్నమెంట్ ఎలక్ట్. దాని తర్వాత మన అందరూ తెలిసింది 2000లో జ్యోతిబాసు గారు స్టెప్ డౌన్ చేశారు. దాని తర్వాత బుద్ధదేవ్ భట్టాచార్య టేక్ ఓవర్ చేశారు. కానీ అదే టైంలో మమతా బెనర్జీ మూవ్మెంట్ స్టార్ట్ అయింది సాయి గారు. ఆమె కాంగ్రెస్ నుంచి బయటకు వచ్చి ఆమె తృణమూల్ కాంగ్రెస్ పెట్టుకున్న తర్వాత 2011 ఎలక్షన్లో మనకు తెలిసింది 184 సీట్లు సాయి గారు, విచ్ ఇస్ అస్టౌండింగ్ మీకు చెప్తాను నేను. ఎందుకంటే లెఫ్ట్ ఫ్రంట్ డామినేటెడ్ ఈకో సిస్టమ్ నుంచి 184 స్థానాలు గెలవడం అనేది ఇప్పుడు మీరు మొత్తం 294, 290 గెలిచినట్లు ఉంటుంది సాయి గారు. ఆ ఎఫెక్ట్ ఉండే దానికి ఆ టైంలో. ఓకే, అది ఒక చేంజ్ ఇన్ గవర్నమెంట్ అని ఒకటే కాదు, మమతా బెనర్జీ తీసుకొచ్చిన మార్పు. అప్పుడు ఆ టైంలో మీకు గుర్తుంటుంది, వెన్ షీ వాజ్ క్లైంబింగ్ అప్, అటల్ బిహారీ వాజ్పేయి గారు అప్పుడు ప్రధానమంత్రిగా ఉన్నారు. కానీ ఆయన మోదీ గారు ఇప్పుడు తీసుకున్నట్ల ప్రోయాక్టివ్ మూవ్ తీసుకోలేదు. సరే ఆమె గెలిచిందిలే, మనం ఏం చేసుకుంటాం అది ఇది అని చెప్పి. అది ఆ టైంలో చేసిన అన్నిటికంటే పెద్ద తప్పు సాయి గారు. ఆ టైం గట్ట బీజేపీ వెస్ట్ బెంగాల్లో వాళ్ళ ఫుల్ ఎఫర్ట్ పెడితే మమతా బెనర్జీకి ఇప్పుడున్న గ్రోత్ అప్పుడు రాదు సాయి గారు. ఆఫ్ కోర్స్ ముస్లిం ఓట్ బ్యాంక్ ఉంది, ముస్లిం ఓట్ బ్యాంక్ నుంచి ఆమె గెలుస్తుంది ఎప్పుడని చెప్పుకుంటూ వస్తున్నాం. కానీ ఈ 200 ఓట్ల మెజారిటీ రావడం అనేది
2 సార్లు, ఒకసారి కాదు 2 సార్లు ఆమెకి రావడం అనేది చాలా పెద్ద ఇది సాయి గారు. అండ్ ఆఫ్ కోర్స్ ఆమె దగ్గర ఉన్న వెల్ఫేర్ స్కీమ్స్ కానీ మిగతా అంతా అన్ని దాన్ని మీరు పాజిటివ్గా చెప్పుకోవచ్చు. ఈవెన్ మన మూర్తి గారు చెప్తుంటారు ఆత్మసాక్షి సురేష్ గారు, ఆమెకి మెయిన్ అడ్వాంటేజ్ ఏంటంటే ఉమెన్ ఓటర్స్ వచ్చి చాలా మంది వచ్చి మమతా బెనర్జీకి ఓటేస్తారు. దానికి లాజిక్ లేదు, రీజన్ లేదు. ఆమె తీసుకొచ్చిన వెల్ఫేర్ స్కీములు అంటే దానికన్నా పెద్ద వెల్ఫేర్ స్కీమ్ మోదీ గారు తీసుకొచ్చారు. కానీ మమతా బెనర్జీకి, మహిళలకి వెస్ట్ బెంగాల్లో చాలా మటుకు ఒక సింబయాటిక్ రిలేషన్షిప్ ఉంది. ఈ 126 స్థానాలు మనం చెప్పాను చూడండి, అది చాలా మటుకు ఇంపార్టెంట్. కానీ ఎస్, ఎక్కడ లేని బీజేపీ 3 సీట్లతో 2011లో జస్ట్ యాజ్ మచ్ యాజ్ 1984లో బీజేపీ 2 లోక్సభ స్థానాల్లో మెహసానా గుజరాత్ నుంచి, ఆకార్ పటేల్, జంగారెడ్డి గారు హన్మకొండ నుంచి కలిసిన ఆ టైం నుంచి ఇప్పుడు బీజేపీ పరిస్థితి చూడండి సాయి గారు. అది చాలా పెద్ద లెసన్ ఉంది. 2 ఒకటేసారి మూవ్ అయింది. ఓకే, మమతా బెనర్జీ మూవ్మెంట్ కానీ బీజేపీ మూవ్మెంట్ ఒకటే టైంలో ఇట్ స్టార్టెడ్ గ్రోయింగ్ అన్నమాట. సో ఒక లెసన్ ఉంది దీంట్లో. ఒకటి, సిపిఎం కాంగ్రెస్ అబ్సల్యూట్ జీరో. ఇప్పుడు కూడా చెప్తున్నాను సాయి గారు, వీళ్ళిద్దరు సపరేట్గా పోటీ చేశారు చూడండి, ఒక్క సీటు కూడా గెలవరు. 1-2 కలిస్తే చాలా పెద్ద సిచ్యువేషన్ ఉంటుంది. అక్కడ డిపాజిట్ గల్లంత అవుతుంది మీకు మోస్ట్ ఆఫ్ ద కాన్స్టిట్యున్సీ. కానీ బీజేపీ వైపు నుంచి ప్రయత్నాలు చేశారా లేదంటే చేశారు, చాలా కష్టపడ్డారు. గెలవకపోతే కూడా ఈవెన్ ఇఫ్ దే క్రాస్ 200 మార్క్స్ సాయి గారు, నెక్స్ట్ 10 సంవత్సరాల్లో దే కెన్ హోప్. ఎందుకంటే అక్కడ ఆల్మోస్ట్ 126 నుంచి 145 నుంచి ఈవెన్ 160 దాకా ముస్లిం మెజారిటీ కాన్స్టిట్యున్సీస్ ఉన్నారు. అక్కడ బీజేపీ గెలవలేరు. అక్కడ కాంగ్రెస్ వాళ్ళ స్ట్రెంగ్త్ పెరిగితేనే బీజేపీ గెలవచ్చు. ఎంఐఎం కూడా ఇంపాక్ట్ క్రియేట్ చేయట్లేదు అక్కడ. ఇది అక్కడ అనమాట. మనం రీసెంట్ ఎలక్షన్ చూసాం, గుజరాత్లో మనం చూసామన్నమాట. అక్కడ కూడా ఎంఐఎం వాళ్ళు ముందు గెలిచే సీట్లు ఓడిపోయారు. ఈసారి సూరత్లో ఓడిపోయారు మొత్తం. ఎందుకు? మొత్తం ఆ ఓట్లన్నీ కాంగ్రెస్కి వెళ్ళిపోయింది, ఆమ్ ఆద్మీ పార్టీకి వెళ్ళింది ఆ ఓట్లన్నీ. అంటే ఓటర్స్ కూడా వాళ్ళ ముస్లిం ఓటర్స్ ఒక్కొక్కసారి ఎక్స్పెరిమెంట్ చేస్తున్నారు. ఈసారి ఎంఐఎంకి ఓటు ఇద్దాం, నెక్స్ట్ టైం వాళ్ళు మార్చి కాంగ్రెస్కి ఓటిస్తున్నారు. సో వెస్ట్ బెంగాల్లో కాంగ్రెస్ ఒక 8 నుంచి 12% ఓటు తీసుకొస్తే దెన్ బీజేపీ గెలవడానికి ఛాన్సెస్ ఎక్కువ ఉంటుంది సార్. అది పాసిబ్లీ ఇంకొక 10 సంవత్సరాల్లో జరగవచ్చు. బట్ వే కాంగ్రెస్ ఇస్ గోయింగ్, కాంగ్రెస్ పార్టీ ఉంటుందో లేదో కూడా తెలియదు ఇంకో 10 సంవత్సరాల తర్వాత. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.